పాట పాడించిన పాట నీ వాక్యమే నన్ను బ్రతికించెను. ఆ మాటలో నుంచే దానికి ఆధారమైనటువంటి వాక్యం ఇదే. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18 నుంచి 27 వచనాలు మనం చదువుకుందాం. నేను ఒక వాక్యం నేను చదువుతాను, మీరు ఒక వాక్యం దయచేసి చదవండి. 18వ వచనం ఇలా ఉంది: ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండినట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్పం ప్రకారము కనెను. సహోదరులారా, మీరు సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుష్యుడు పేదవాడును, మాట్లాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై ఉండవలెను. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. అందుచేత సమస్త కల్మషములు విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. మీరు వినివారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునై ఉండుడి. ఎవడైనను వాక్యము వినివాడై ఉండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూచుకొని మనుషులు పోలి ఉన్నాడు. వాడు తన్ను చూచుకొని అవతలకి పోయి తానింటి వాడు వెంటనే మర్చిపోవును కదా. అయితే స్వాతంత్ర్యము నీచు సంపూర్ణమైన నియమంలో తేరి చూచి నిలబడగా ఉండువాడెవడో వాడు విని మరచువాడు కాక క్రియ చేయువాడై ఉండి తన క్రియలో అనుగుణుడు. ఎవడైనను నోటికి కళ్ళెం పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవాడని అనుకున్న ఎడల వాని భక్తి వ్యర్థమే. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కళంకమునైన భక్తి ఎడలగా దిక్కులేని పిల్లలను, విధవరాళ్లను వారి ఇబ్బందిలో పరమాశించుటకు ఇహలోక మాలిన్యము తనకు నప్పకుండా తన్ను తాను కాపాడుకుంటే తన్ను తాను కాపాడు. రైట్. యాకోబు పుస్తకాన్ని మనం చాలా స్పష్టంగా ధ్యానిస్తున్నాం. ఈ యాకోబు రాసినటువంటి పత్రిక నూతన నిబంధనలో రాయబడిన మొట్టమొదట పత్రిక. ఈ యాకోబు ఎవరంటే యేసు ప్రభు యొక్క సహోదరుడు. ఆయన యేసు ప్రభు యొక్క సహోదరుడు. యేసు ప్రభు కుటుంబంలో 2 వ్యక్తులు 2 పుస్తకాలు రాశాడు. మొదటి తమ్ముడేమో యాకోబు అయితే రెండవ తమ్ముడేమో యోధా. మీరు ప్రకటన గ్రంథానికి ముందు పత్రిక ఉంటుంది, చూస్తారా? చిన్న పత్రిక, చాలా మంది దాన్ని చూడరు. యోధా పత్రిక, యోధా రాసిన పత్రిక చాలా కష్టమైన పత్రిక. ఒకే ఒక పేజీ ఉంటుంది, చాలా కష్టంగా ఉంటుంది ఈ పత్రిక. దీన్ని రాసిన వ్యక్తి కూడా యేసు ప్రభు తాలూకా తమ్ముడే. అయితే వీళ్ళిద్దరూ యేసు ప్రభుకి దాసులుగా వారిని అప్పగించుకున్నారని మనం చదివాం. సో యాకోబు పత్రికని నూతన నిబంధనలో రాయబడిన మొట్టమొదటి పత్రికని, యాకోబు పత్రిక గురించి చాలా విషయాలు మనం ఆలోచన చేస్తూ మూలాంశంగా ఏ విషయం నేర్చుకున్నాం? బీ మెచ్యూర్, పరిపక్వతలోకి వెళ్ళండి. ఓకే, మీరు బాగా ప్రభువులో ఎదగండి అన్న విషయాన్ని మూలాంశంగా తీసుకొని యాకోబు రాశాడని చదువుకున్నాం. అందులో ఈరోజు వర్తమానంలో దేవుడు మనకిచ్చినటువంటి వాక్య భాగము 1వ అధ్యాయం 18 నుంచి 27 వచనాలు మనం ఆలోచన చేస్తాం. ఇందులో మీరే తెలుసుకుంటారు. ఇందులో దీని తాలూకు అర్థాలు ఏంటో నేను చెప్తాను. చూడండి, 18లో సత్యవాక్యము అనే పదం ఉందా? 21లో శక్తిగల వాక్యము అనే పదం ఉందా? చూడండి, సత్యవాక్యము, శక్తిగల వాక్యము. 22లో వాక్యం ప్రకారము అంటే వాక్యం అనే పదం ఉందా? 23లో వాక్యము వినువాడయుండి వాక్యము అనే పదం ఉందా? అలాగే మరి కొంచెం చూడండి, చాలా జాగ్రత్త. 24వ వచనంలో 25 సంపూర్ణమైన నియమము అంటే దేవుని ధర్మశాస్త్రం, అంటే అది కూడా దేవుని వాక్యమే. సో యాకోబు ఏం రాస్తున్నాడో చెప్పనా? దేవుని వాక్యం యొక్క ప్రభావం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు చాలా గట్టి వాక్యం ఈరోజు ప్రభు మనతో మాట్లాడబోతున్నాడు. ఆదిమ సంఘానికి సంఘ పెద్ద, సంఘమునకు స్తంభముగా ఎంచబడినటువంటి యాకోబు ఏమి రాయబోతున్నాడో చెప్పనా? పరిశుద్ధాత్మ దేవుడు యాకోబులో ప్రేరేపించి 2 విషయాన్ని చాలా స్పష్టంగా రాయబోతున్నాడు.
దేవుని వాక్యం యొక్క ప్రభావము సంఘములో చాలా బలముగా పనిచేయాలి అని కోరుతున్నాడు. ఎవరైనా ఒక కాపరి, ఎవరైనా సంఘ పెద్ద ఏం కోరుకోవాలో చెప్పనా? మా సంఘములో అందరి ప్రభావాల కంటే, పాస్టర్ల ప్రభావం కంటే, సంఘ పెద్దల ప్రభావం కంటే, విశ్వాసుల ప్రభావం కంటే, లోకం ప్రభావం కంటే దేవుని యొక్క వాక్యం ప్రభావం సంఘమంతటి మీద ఉండాలి అని ఆశ కలిగిన వారై మనం ఉండాలి. దేవుని వాక్యమే మనల్ని ఏలాలి, దేవుని వాక్యమే మనల్ని ప్రభావితం చేయాలి అని యాకోబు బాగా గ్రహించినవాడు. ఈరోజు సంఘాలు చాలా విషయానికి ప్రాధాన్యత ఇస్తున్నాయి, కానీ దేవుని వాక్యానికి మాత్రం ప్రాధాన్యత ఇవ్వటం లేదు. ఆదిమ సంఘంలోనే ఆనాడే దేవుడు యాకోబుని ప్రేరేపించి, ఇదిగో వాక్యం తాలూకా ప్రభావాన్ని ఆదిమ సంఘానికి చాలా చక్కగా చెప్పున్నాయని చెప్పి యాకోబు ద్వారా అద్భుతంగా రాయించాడు. యాకోబు కూడా దేవుని వాక్యం మీద చాలా పట్టున్నాడు. గత వర్తమానాలు మీరు చూస్తే అర్థమవుతుంది. దేవుని వాక్యాన్ని పాత నిబంధనలో ఉన్న వెర్సెస్ సరిగ్గా చదివి అర్థం చేసుకుని గ్రహించి ఆత్మావేశం కలిగిన వాడై యాకోబు పేతురుతో సమానంగా ప్రసంగించగలిగినటువంటి సమర్థుడు. ఆనాడు పేతురుతో పాటు సమానంగా ప్రసంగించాలంటే ఎంత సామర్థ్యం ఉండాలో. పౌలంతటి వాడు పేతురుతో పాటు మాట్లాడడానికి పోటీ పడితే వాళ్ళకి ఏమాత్రం తీసుకున్నటువంటి వ్యక్తి ఎవరు? యేసు ప్రభు తనకు దాసుడైన సహోదరుడైన యాకోబు. అటువంటి యాకోబు ఎదగడానికి, మనము క్రైస్తవ సంఘములో క్రీస్తు స్వరూపంలోకి ఎదగడానికి మనకి ఒకే ఒక ఆధారం ఏంటో చెప్పన, దేవుని వాక్యం అని చెప్తున్నాడు. ముందుగానే చెప్పాను, యాకోబు పత్రిక యొక్క మూలాంశం ఏంటి? ఎదగండి. మీరు ఎదగాలంటే మీకు ఏం అవసరమో చెప్పనా, దేవుని వాక్యం ఎలా అని చెప్తూ ప్రూవ్ చేస్తున్నాడు. మొట్టమొదటి మాట, ప్రియమైన సంఘస్థులారా, మిమ్మల్ని ప్రభు ఎంతో ప్రేమించి 6 పేజీల నోట్స్ ఇచ్చాడు దేవుడు. నాకు ఇప్పటికీ ఆశ్చర్యం, వారం రోజుల నుంచి రాస్తుంటే తెగటం లేదు. బస్సులో కూడా వింటూనే ఉన్నాను కొన్ని విషయాలు. దీని విషయమై సంఘ పెద్దలు, థియోలాజియన్స్ ఏమైనా మాట్లాడారా అని చెప్తుంటే మళ్ళీ ఉదయకాలంలో మళ్ళీ కూర్చొని చాలా జాగ్రత్తగా నోట్స్ అంతా రాస్తే 6 పేజీలు వచ్చింది. మీకు చాలా మేలు జరుగుద్ది. ఈ మాటలన్నీ ఆలోచన చేద్దాం, చాలా జాగ్రత్తగా మనం ఆలోచన చేద్దాం. మీకు నోట్స్ కూడా మీ గ్రూప్లో పెట్టాను, తర్వాత జాగ్రత్తగా చూడండి. ఇంగ్లీష్లో ఇచ్చే టైటిల్ ఏంటంటే ద ట్రూత్ ఫర్ గ్రోత్. మీరు ఎదగడానికి అవసరమైనటువంటి వాక్యం. ఈ వాక్య విభజనని 2 భాగాలు చేస్తాను. మొదటి భాగం, నీవు ఆత్మీయంగా తిరిగి జన్మించడానికి వాక్యమే ఆధారం. మొట్టమొదటిది ఏంటమ్మా? నీవు ఆత్మీయంగా తిరిగి జన్మించడానికి వాక్యమే నీకు ఆధారం. యాకోబు పత్రిక 1:18. రెండవది, నీవు ఆత్మీయంగా ఎదగడానికి కూడా వాక్యమే ఆధారం. కాబట్టి ఈరోజు 2 విషయాలు, వాక్యమే ఆధారం, వాక్యమే ఆధారం. నాతో పాటు చెప్పండి, వాక్యమే ఆధారం. గట్టి చెప్పండి, దేవుడి వాక్యమే ఆధారం. దేవుడి వాక్యమే ఆధారం. దేనికి? నెంబర్ 1, తిరిగి జన్మించడానికి. తిరిగి జన్మించిన జీవితం తిరిగి లేకుండా ఎదగడానికి, ఆత్మీయంగా జీవించడానికి, ఆత్మీయంగా ఎదగడానికి. దేవుణ్ణి ఎదగడానికి దేవుని వాక్యమే ఆధారం. దేవుల్లో ఎదగడానికి దేవుని వాక్యమే ఆధారం. దేవుని వాక్యం వింటున్న ప్రియమైన సంఘస్థులారా, చాలా జాగ్రత్తగా వెళ్దాం. అయితే నేనేమి ఎక్కువ టైం తీసుకోను, నేను మళ్ళీ 12కే ముగిస్తాను. దేవుని వాక్యం గురించి 18 చూడండి. ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండినట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారము కనెను అనే పదం చూసారా? 2వసారి రాయబడింది మాట కనెను. చూసారా ఈ మాట? మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే 15వ వచనం చూడండి. దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును. అక్కడ 2 సార్లు రాయబడింది. అక్కడ కనును అనే సెన్స్ లో ఏం రాయబడింది? ఇక్కడ చావుతో మొదలైంది. ఇక్కడ పాపం వల్ల వచ్చే జీతం మరణం. దురాశ గర్భము ధరించగా పాపము కానీ కన్సీవ్ అవ్వగా, ఆ పాపం మరింతగా మెచ్యూర్ అయితే, ఆ పాపం మరింతగా ఫలభరితం అయితే చివరికి మనకు వచ్చేది మరణం. కానీ 18వ వచనంలో దేవుని వాక్యం ఏమిస్తుందంట? కనెను అంటే మనల్ని జీవంగా, మనకి జీవితాన్ని ఇచ్చాడండి. సృష్టించడం అంటే జీవం ఇచ్చాడు. ఇక్కడ చూడండి, ఆయన తాను సృష్టించిన వాటిలో ప్రథమ ఫలముగా మనం ఉండాలని
సత్యవాక్యం వలన మనలను తన సంకల్ప ప్రకారం కనెను. చాలా జాగ్రత్తగా గమనించండి. నేను ఈ నోట్స్ చాలా జాగ్రత్తగా చదువుతాను, చాలా జాగ్రత్తగా వినండి. ఈ 18వ వచనం దానికి అర్థం చెప్తున్నాను. ఇది కనెను అంటే జరిగిపోయింది. అంటే దేవుడు ఒక జరిగిపోయినటువంటి ఒక సత్యాన్ని నీ జీవితంలో ఇది జరిగిపోయిన అనుభవం అయి ఉంది అని చెప్తున్నాడు. దేవుడు జరిగిపోయిన అనుభవాన్ని చెప్తున్నాడు. ఏంటి జరిగిపోయింది నీ జీవితాల్లో? దేవుడు తన సంకల్పం ప్రకారము నిన్ను కన్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. నిన్ను కన్నాడు అంటే అర్థం ఏంటి? నిన్ను పుట్టించాడు, అలాగే నిన్ను తిరిగి పుట్టించాడు, ఆత్మలో తిరిగి పుట్టించాడు. ఎఫెసీ పత్రిక 2:1 ప్రకారము మనము మన పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారమై ఉండగా, మనం చనిపోయామండి. చనిపోయిన మన జీవితాలని ఆత్మీయంగా మళ్ళీ తిరిగి పుట్టించాడు ఆయన. తిరిగి పుట్టించడానికి ఆయన వాడినటువంటి ఆధారం ఏంటో చెప్పనా? దేవుని వాక్యం. దేవుని వాక్యం మనుషుల జీవితాల్లో పనిచేయడం వలన వాళ్ళు తిరిగి జన్మించారు. జాగ్రత్త వినండి. ఈరోజు మీ జీవితాల్లో ఎక్కడో దొంగరాజులో ఉన్న మీ కుటుంబాన్ని దేవుడు ప్రేమించి మీ దాకా వాక్యాన్ని ఇచ్చి ఆ వాక్యంతో మిమ్మల్ని కన్నాడు ఆయన. దేవుడికి మహిమ కలుగును గాక. ఎక్కడో పొందూరులో ఉన్న నా జీవితాన్ని దేవుడు ప్రేమించి అక్టోబర్ 2007 నాగార్జున హాస్టల్ ఆంధ్ర యూనివర్సిటీ నాడు దర్శించి ఆయన తన వాక్యంతో తిరిగి కన్నాడు ఆయన. ఎక్కడో మీ జీవితం తన వాక్యంతోనే కన్నాడు. గుర్తుపెట్టుకోండి, దేవుని వాక్యానికి అంత శక్తి ఉంది. దీన్ని పేతురు ధృవీకరిస్తున్నాడు. ఎలా కంటాడో చెప్పనా? సృష్టించడానికి మూలమేంటి? ఈ సృష్టి అంతటికి మూలమేంటి? పద్మధుని బాగా ఆవులేస్తుంది. సృష్టించడానికి మూలమేంటి? అదేంటారా? సృష్టికి మూలం ఎవరు? దేవుడు. ఎలా సృష్టించాడు? తన వాక్కు చేత. వెలుగు కలుగును గాక, వెలుగు ఆకాశము కలుగును గాక, భూమి కలుగును గాక, వెలుగు చీకటి వేరైపోవును గాక, సముద్రం పైన నీరు కింద నీరు వేరైపోవును గాక. మాట చొప్పున కలిగే ప్రతిదీ కూడా తన మాట చొప్పున మహత్తు కలిగిన మాట చేత సమస్తాన్ని సృష్టించి నిర్వహిస్తూ ఉన్నటువంటి ఈ దేవుడు మాట ప్రకారమే సృష్టించాడు. అంటే మాటకి ఏముంది? శక్తి. ఎందుకంటే ఆయన మాటలో ఊపిరి ఉంది, ఆయన మాటలో జీవం ఉంది. జీవం కలిగినటువంటి ఆ మాట, శక్తి కలిగినటువంటి ఆ మాట సృష్టిని ఎలాగా సృష్టించిందో, పాపముతో చచ్చిపోయిన నీ జీవితాన్ని ఆయన మాట ఏం చేసింది? నీ వాక్యమే నన్ను బ్రతికించెను, నీ వాక్యమే నన్ను బ్రతికించును. బ్రతికించే వాక్యం అండి ఇది. పేతురు ఏమంటున్నాడు? శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యము మూలముగా అక్షయ బీజము నుంచి మీరు పుట్టింపబడిన వారు అని పేతురు ధృవీకరిస్తున్నాడు ఈ సత్యాన్ని. ఇది జీవం కలిగిన వాక్యం, ఇది శాశ్వతమైన వాక్యం, ఇది అక్షయ బీజం. దీన్ని ఎవరు నాశనం చేయలేరు. ఇటువంటి ఈ వాక్యము మన జీవితాల్ని తిరిగి జన్మించేలా అనుభవానికి తీసుకొచ్చింది. ఇది సత్యవాక్యం. ఇది బైబిల్లో ప్రతిసారి మీరు చూస్తే ఈ వాక్య భాగంలో వాక్యం 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 అని రాయబడింది. మీరు జ్ఞాపకం చేసుకోండి. వాక్యానికి అంత ప్రభావం ఉంది. వాక్యం వల్లనే నువ్వు తిరిగి జన్మించావు. నీకు ఎన్ని అనుభవాలు ఉండొచ్చు. దేవుడు నీకు కళలో మాట్లాడొచ్చు, దేవుడు నీకు దర్శనంతో మాట్లాడొచ్చు, దేవుడు నీకు వ్యాధి నుంచి స్వస్థపరచొచ్చు, దేవుడు నీ జీవితంలో అద్భుతం చేయొచ్చు. అవన్నింటి ద్వారా నువ్వు దేవుని దగ్గరికి వచ్చావు. కానీ ఆ దేవుడిని ఎరిగిన తర్వాత నీకేమొచ్చింది? ఆత్మీయంగా జన్మించావు. ఎలా జన్మించావు? ఇది మన వల్ల కలిగినది కాదు. గుర్తుపెట్టుకోండి. తిరిగి జన్మించడం మన వల్ల కలిగినది కాదు. దేవుడు అలా చేస్తేనే వచ్చావు. ఈరోజు ఈ సంఘంలో మనం అందరము కూడా తిరిగి జన్మించే అనుభవం కలిగిన వారిపై ఉండాలి. ఒక పెద్ద పాస్టర్ ఉన్నాడు బైబిల్లో. ఆయనకి బైబిల్ బాగా తెలుసు, కానీ తిరిగి జన్మించలే. ఆయన పేరు నికోదేము. ఆయనకి ధర్మశాస్త్రం తెలుసు, పాత నిబంధన మీద బాగా పట్టున్న వ్యక్తి. కానీ రాత్రిపూట యేసు ప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా నువ్వు మంచోడు అని తెలుసు, బోధకుడు అని తెలుసు, గొప్పడు అని తెలుసు అని చెప్తున్నాడు. యేసు ప్రభు అన్నాడు, ఒకడు తిరిగి జన్మిస్తే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశించలేడని చెప్పాడు. వెంటనే ఆయన మైండ్ అర్థమైపోయింది. అంటే నికోదేము మైండ్ ఏంటి? తిరిగి జన్మిస్తే తిరిగి ఎలా జన్మించాలి? నేను ఎలా పరలోకం వెళ్ళగలను? నా ధర్మశాస్త్రం బట్టి పరలోకం వెళ్ళలేకపోతున్నా భయం తనకుంది. యేసు ప్రభు తన మైండ్ని డీల్ చేసినప్పుడు షాక్ అయిపోయాడు. ముసలివాడైనటువంటి నేను మళ్ళీ తల్లి గర్భంలో ఎలా వెళ్ళగలను? నో, దేవుని నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించాలి. ఆ నీరు ఏదో కాదు, ఈరోజు వాక్యం. దేవుని నీటి మూలముగా తిరిగి జన్మించడం అనుభవం ఉంది. అందుకే దేవుని వాక్యం మూలంగా తిరిగి జన్మిస్తాం. దేవుని వాక్యం మీ జీవితాల్లోకి వచ్చినప్పుడు, అది అర్థమైనప్పుడు మీరు తిరిగి జన్మిస్తారు. అదే కన్నడము అనే పదానికి అర్థమండి.
మరి తాను సృష్టించిన వాటిలో దేవుడు సృష్టికర్త, గుర్తుపెట్టుకోండి. ఆ సృష్టించిన వాటిలో ప్రతిదాన్ని సృష్టించాడు, నిన్ను సృష్టించాడు, నిన్ను నూతన సృష్టిగా మార్చాడు. దేనికో చెప్పనా? ఆయన సంకల్పం ప్రకారం నీకు తిరిగి జన్మించి అనుభవించాడు. చాలా జాగ్రత్తగా వినండి. మీరు బైబిల్లో పౌలుని తిరిగి జన్మించే అనుభవం ఇచ్చాడు. ఎప్పుడు చెప్పగలరు ఎవరైనా? పౌలు ఎప్పుడు తిరిగి జన్మించాడు? హింసిస్తున్నప్పుడు. ఎక్కడ? ఏ మార్గంలో? డమాస్కస్, సిరియా రోడ్ దమస్కు మార్గంలో వెళ్తున్నప్పుడు క్రైస్తవుని హింసించాలని, వారికి జీవో పాస్ చేయాలని, వారందరినీ చెరసాల్లో వేయాలని, బంధించాలని, చంపాలని ఏమాత్రం వెనుకాడకుండా క్రైస్తవ మతాన్ని పాడు చేద్దాం అనుకున్నప్పుడు దమస్కు మార్గంలో దేవుడు పరలోకం నుంచి ప్రత్యక్షమై యేసు క్రీస్తు సౌలుతో మాట్లాడినప్పుడు ఆయన పౌలుగా మారిన అనుభవమే తిరిగి జన్మించిన అనుభవం. మీ జీవితంలో ఇది అనుభవం అవ్వాలి. గుర్తుపెట్టుకోండి. మీరు ఎప్పుడు తిరిగి జన్మించాలో మీకు తెలుసా? మరి డేట్ ఏం అక్కర్లేదు, కానీ ఎప్పుడు నమ్ముకోండి. బాప్తిజం తీసుకుని తిరిగి జన్మించే అనుభవం కాదు సుమి. బాప్తిజం పొందింది కాదు. నువ్వు ఎప్పుడు మారు మనసు పొందావంటే మొన్న రక్షణ తీసుకున్నాను అంటారు, అది కాదు, తప్పుడు మాట అది. యేసు ప్రభు దేవుని వాక్యంతో నీ జీవితాన్ని ఎప్పుడు ఒప్పింపజేశాడో, ఆయన రక్షకుడని, ఆయన ప్రభు అని, నువ్వు పాపువని ఎప్పుడు ఒప్పుకున్నావో ఆ రోజు తిరిగి జన్మించిన అనుభవం. అది ఒక ఆశ్చర్యం, అది ఒక అద్భుతం అని మనం గుర్తుపెట్టుకోవాలి. తన సంకల్పం ప్రకారం మిమ్మల్ని కన్నాడు ఆయన. రెండవది, మీరు జాగ్రత్త గమనించండి, మనము ప్రథమ ఫలముగా ఉండినట్లు ఆయన కన్నాడు. ప్రథమ ఫలము అంటే ఇది వ్యవసాయ సంబంధమైన మాట. ప్రథమ ఫలం అంటే చెప్పండి. మనం పంట కోసే ముందు మొదటి పంటను మనం కోస్తాం, కోసి ఇలా పైకెత్తుతాం. ఇదిగోండి, ఇది నా ఫస్ట్ ఫ్రూట్, ఇది ప్రథమ ఫలం, ప్రథమ సంతానం. తర్వాత చాలా సంతానం ఉంటుంది. ప్రథమ సంతానం అంటే మొట్టమొదటి వచ్చింది. అలాగే ప్రథమ ఫలం, ఇదిగోండి ఇది ప్రథమ ఫలం అని చూపిస్తాం. యూదులు వ్యవసాయం చేసిన తర్వాత పంట తీసుకొని కోసి ఇలా చూపించినప్పుడు ఈ ప్రథమ ఫలాన్ని దేవుడికి అర్పిస్తారు. ఈ ప్రథమ ఫలాన్ని చూపిస్తున్నప్పుడు ఏమంటారు? మోర్ ఫ్రూట్ యట్ టు కమ్, ఇంకా చాలా ఫలం ఇంకా రావాల్సి ఉన్నది. ఇదిగోండి ఇది ప్రథమ ఫలం అని చూపిస్తారు. అంటే ఇంకా చాలా ఫలం ఉంది, కానీ మీరు మాత్రం దేవునికి ఏ ఫలం అంట? మీరు ప్రథమ ఫలం. ప్రథమ ఫలం దైవార్పితం అని తెలుసు కదా మనకి. కాబట్టి మీరు దేవుని ప్రథమ ఫలం కొరకు, దేవుడికి మీరు ప్రథమ ఫలం. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఈ మాట మిమ్మల్ని తిరిగి జన్మించే అనుభవంలో తీసుకొచ్చాడు. వాక్యంతో మిమ్మల్ని జీవితాన్ని కన్నాడు. కాబట్టి ఆయనకి మీరు ఫలముగా మారిపోవాలి, మీరు ఫలించాలి, మీరు ప్రథమ ఫలముగా ఉండాలి. ఆయన సంకల్పం ప్రకారం మిమ్మల్ని కన్నాడు అన్న విషయాన్ని మీరు జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకోండి. రండి, అందుకే ఇంగ్లీష్లో మాట ఉంది, ఒకవేళ మీకు అర్థం కాకపోయినా కొంచెం చదివి వివరిస్తాను. వర్డ్ ఆఫ్ గాడ్ కాజ్డ్ as స్పిరిచువల్ బర్త్. ఆత్మీయ జననానికి, ఆత్మీయ జీవానికి ఆధారము దేవుని వాక్యము. దేవుని వాక్యం అంట వర్డ్ ఆఫ్ గాడ్ డస్ ద వర్క్ ఆఫ్ గాడ్ ఇన్ ద లైవ్స్ ఆఫ్ పీపుల్ ఆఫ్ గాడ్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. దేవుని వాక్యము మనుషులలో దేవుని పని చేస్తుంది, అది దేవుని మహిమ కొరకే పని చేస్తుంది. దేవుని వాక్యం మనుషుల జీవితాల్లో ఏం పని చేస్తుందో చెప్పనా? దేవుని వాక్యానికి జీవం ఉంది కాబట్టి ఆ వాక్యం నీ జీవితానికి ఏమిచ్చింది? జీవాన్ని ఇచ్చింది. నువ్వు తిరిగి జన్మించావు. తిరిగి జన్మించిన వారిని క్రైస్తవుడు అవుతాడు. గుర్తుపెట్టుకోండి, క్రైస్తవుడు అని పేరు పెట్టుకున్నంత మాత్రాన వాడు క్రైస్తవుడు కాదు. నాలాగా బీసీసీ సర్టిఫికేట్ పెట్టినంత మాత్రాన కాదు. అక్కడ తిరిగి జన్మించే అనుభవం ఉన్నవాడు క్రైస్తవుడు. ఆ తర్వాత నువ్వు ఏ సర్టిఫికేట్ మార్చుకున్న వేరే విషయం. తిరిగి జన్మించే అనుభవం, నూతన సృష్టిగా మార్చబడిన అనుభవం. అదే యేసయ్య పాట పాడతాడు, నూతన సృష్టిగా నన్ను మార్చినందున నీకు స్తోత్రం చెల్లిస్తున్నానండి. తిరిగి జన్మించే అనుభవం కలిగిన వారికి అది దేవుని వాక్యం ద్వారా జరుగుతుందండి. ఇప్పుడు నీ ప్రశ్న, నీవు తిరిగి జన్మించావా? దేవుడు నిన్ను కన్నాడా వాక్యం ప్రకారం? అది ప్రశ్నించుకో, ప్రభు నీకు మాట్లాడతాడు. నీవు నిజంగా తిరిగి జన్మిస్తే నీ లోపల ఈ రుజువులు ఉంటాయి. నూతనంగా జన్మించే వారి జీవితాల్లో ఒక గుర్తు చూడండి. 19వ వచనం చూస్తాం. 18వ వచనంలో ఏం నేర్చుకున్నాం? తిరిగి జన్మించే వారి జీవితం తిరిగి లేని జీవితం అని మనం నేర్చుకున్నాం. తిరిగి జన్మించే వారిలో, నూతనంగా జన్మించే వారిలో ఈ గుర్తులు ఉంటాయని తెలుసుకున్నాం. చూడండి ఈ గుర్తులు. 19వ వచనం. 19వ వచనంలో మీరు చూసారు జాగ్రత్తగా. నా ప్రియ సహోదరులారా, మై బిలవడ్ బ్రదరన్, మీరు ఈ సంగతి ఎరుగుదురు. ఏంటి ఈ సంగతి ఎరుగుదురు? ఏ సంగతి? మీరు క్రైస్తవులు అయ్యారు, సంఘంలోకి వచ్చారు. సంఘంలో రావడానికి మీ సొంతంగా మీరు రాలేదు, మీరేదో మీ ప్రయత్నాలతో మీరు రాలేదు. దేవుడు మీకు దర్శనమిస్తే
దేవుడు మీ జీవితాలతో మాట్లాడితే, దేవుడు మీ జీవితం తన వాక్యంతో మీ జీవితాలని నూతన జీవంలోకి తీసుకొస్తే అప్పుడు మీరు సంఘంలోకి వచ్చారు. అది మీరు ఎరుగుదురు. ఇప్పుడు నా ప్రశ్న, క్రైస్తవుల సంఘానికి వస్తారు, గుర్తుపెట్టుకోండి. మీరు క్రైస్తవులు కాబట్టి సంఘంలో మీరు సభ్యులయ్యారు. ఇప్పుడు సంఘంలో మీరు క్రైస్తవులుగా ఉన్నప్పుడు మీరు ఎరుగుదురు దేవుని వాక్యం ఎంత ప్రభావమైందో. మనం చచ్చిన జీవితాన్ని బతికించే జీవితమైనటువంటి ఈ వాక్యం ప్రభావం మీకు తెలుసు. కాబట్టి దేవుని వాక్యం ప్రకారంగా మీరు జన్మించిన వాళ్ళు దేవుని వాక్యంతోనే మీరు బ్రతకండి అని రెండవ సత్యాన్ని మాట్లాడుతున్నాడు. ఈరోజు చూడండి, దేవుని వాక్యంతోనే మీరు బ్రతకండి. నేను ఈ మాటలు రాశాను. 1:19 మీరు ఈ సంగతి ఎరుగుదురు కనుక. ఏ సంగతి? లైఫ్ ట్రాన్స్ఫార్మింగ్ కనెక్షన్ బై ద క్రియేటర్. దేవుడు మీ జీవితంలో సమూలంగా మార్చాడండి. అంతవరకు మీరు దేవుని ఆరాధన చేశారో, అంతవరకు మీరు ఏ దేవుని మీరు గ్రహించారో కానీ దేవుడు మీ జీవితంలో పనిచేసినప్పుడు మీరు విగ్రహాన్ని విడిచిపెట్టి జీవం కలిగిన దేవుని వైపు మీరు తిరిగారు. దానికి కారణం దేవుని వాక్యం. కాబట్టి 1:18 మీదనే రాస్తూ 1:19, 20, 21, 22, 23, 24, 25 వచనాలన్నీ వివరిస్తున్నాడు. నీవు నిజంగా తిరిగి జన్మిస్తే, నీవు నిజంగాను క్రైస్తవ జీవితాన్ని ఆరంభిస్తే నీ జీవితంలో ఇది రావాలి అంటున్నాడు. ఏంటి రావాలి? మొదటి మాట, ప్రతి మనుష్యుడు వినుటకు వేగిర పడివాడును. ప్రతి మనుషుడు ఎలా ఉండాలంట? వినుటకు వేగిర పడాలి. అంటే దేవుని వాక్యాన్ని వినటానికి వేగిరి పడాలి. వినడానికి వేగిరి పడడం అని అర్థం ఏంటంటే దేవుని వాక్యం వినడానికి ఆయన ఇష్టపడతాడు. అంటే దేవుని వాక్యం పట్ల ప్రేమిస్తాడు. మీరు తిరిగి జన్మిస్తే మీ జీవితంలో మొదటి గుర్తు దేవుని వాక్యాన్ని ప్రేమిస్తాడు. దేవుని వాక్యాన్ని ప్రేమిస్తే దిస్ ఇస్ ద సింబల్. ఇది రికగ్నైజ్డ్ సింబల్. ఇది రిజిస్ట్రేషన్ సింబల్. ఇది దేవుని వాక్యాన్ని వినడానికి వేగిర పడతారు, ఇష్టపడతారు, సిద్ధపడతారు. లవ్ ఫర్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం అంటే ప్రేమిస్తారు. నేను యేసుప్రభువుని నమ్ముకున్న కొత్తలో LEF అనే సంఘానికి జయరామ్ అనేటువంటి నా సోదరుడు తీసుకెళ్లేవాడు. అక్టోబర్ మొదలుకొని నవంబర్, డిసెంబర్, సమ్మర్ వరకు ఆ వ్యక్తితో పాటు వెనకాతలు వెళ్తూనే ఉండేవాడు. అక్కడ దేవుని వాక్యం చెప్తున్నప్పుడు నాకున్న అప్పుడే యేసుప్రభువుని నమ్ముకున్న నా జీవితంలో కార్యం జరిగింది. వినడానికి బాగా ఇష్టపడేవాడు, విపరీతమైన ఆకలి. 2009 జూలై 19 బాప్టిజం తీసుకున్న తర్వాత, పిఏ స్వామి గారు నాకు బాప్టిజం ఇచ్చిన తర్వాత దాదాపుగా వైజాగ్ నుంచి ప్రతి ఆదివారం, ప్రతి శనివారం రాత్రి స్వామన్నయ్య వాళ్ళ ఇంటికి వచ్చేవాడిని. తర్వాత సంఘానికి వెళ్ళేవాడిని. బుడితి, కొసమాల ఈ ప్రదేశం వరకు వచ్చినవాడిని. దేవుని వాక్యం ఆయనతో పాటు వెళ్ళి ఆయన చెప్తున్న వాక్యాన్ని నేర్చుకొని ఆ వాక్యంలో ఎదగడానికి ఇష్టపడ్డాం. నిజంగా దేవుని చేత ఎన్నుకోబడిన వ్యక్తి, దేవుని వలన తిరిగి జన్మించిన వ్యక్తికి మొట్టమొదటి గుర్తు ఈ వాక్యం అర్థమవుద్దండి. ఇదే రుజువు. నీకు వాక్యం అర్థం కావాలంటే మాత్రం తిరిగి జన్మించే అనుభవం లేదేమో చూసుకోండి. ఈ దేవుని వాక్యం పట్ల ఎనలేని ప్రేమ కలుగుద్ది. ఎన్నాళ్ళు ఇది కేవలం ఒక ఏమంటారు దాన్ని సెల్ఫ్ లో పెడతావేమో, కొంతమంది కాల్ చేస్తారు ఈ దేవుని వాక్యం అర్థం కాక, కొంతమంది దీన్ని ఇసిరేస్తారేమో, కొంతమంది పెడకని పడేస్తారు. గుర్తు పెట్టుకోండి ఒక మాట. 2014-13 టైంలో ఒక క్రిస్మస్ జరిగినప్పుడు నేను మా స్కూల్లో కొంత స్టూడెంట్స్ నాకు వచ్చినప్పుడు నా దగ్గర బైబిల్ తీసుకెళ్ళారు. పెడకని విసిరేస్తారు బాగా. ఆమె గుంటూరులో మిర్చి వ్యాపారం వెళ్ళినప్పుడు పని చేసుకున్నప్పుడు అక్కడ యేసుప్రభువుని నమ్ముకుంది. ఆ తర్వాత ఆ పెడకని విసిరేసిన బైబిల్ తీసుకుంది. నీలవేణని వాళ్ళ తనకు అక్క ఆ బైబిల్ చదివింది. అంతవరకు ఈ బైబిల్ పట్ల నువ్వు తీవ్రమైనటువంటి వైఖరిని, వ్యతిరేకతను నువ్వు చూపిస్తావేమో, ఈ బైబిల్ పట్టించుకోవేమో, ఈ బైబిల్ విశ్లేషింటావేమో, కానీ యేసుప్రభువుని నమ్ముకున్న తర్వాత ఎనలేని ప్రేమ ఈ బైబిల్ మీద నీకు వస్తుంది. వినండి దయచేసి. నిజంగా ఆ ప్రేమ వస్తే మీరు తిరిగి జన్మించే అనుభవానికి మీకు గుర్తు. అందుకే మీరు వినడానికి వేగిరి పడతారు. ఎప్పుడు దేవుని వాక్యం వింటానా? ఆ దేవుని వాక్యం విని, ఆ దేవుని వాక్యం వింటే రాసుకొని, ఆ వాక్యాన్ని చదువుకొని, ఆ వాక్యాన్ని అర్థం చేసుకుని దాంట్లో ఆనందిస్తూ ఉంటాం. వినటానికి వేగిరి పడేవాడుగాను, మాట్లాడడానికి నిదానించేవాడుగాను. అంటే అంత ఈజీగా వెంటనే వాక్యం తిరిగి వేరే వారికి చెప్పం. అది నిజమా కాదా? తప్పుడు భాషను చెప్పం. మనం దాని విషయంలో బాగా ఆలోచన చేస్తాం. నోరుని నియంత్రించుకుంటాం, మైండ్ని నియంత్రించుకుంటాం, తప్పుడు బదులు చేయకుండా కాపాడుకుంటాం. ఏంటి? నోరుని అదుపులో పెట్టుకుంటాం. ఇది రెండవ గుర్తు. మూడవ గుర్తు, కోపపడడానికి కూడా నిదానిస్తాం. అంటే దేవుని వాక్యం ప్రకారం ఎవరైనా కానీ ఒకవేళ తప్పుడుగా వెళ్తే మనము కోపపడకుండా మనల్ని మనం కంట్రోల్ చేసుకుంటాం. ఎందుకంటే దేవుడి కోపం
మన కోపం దేవుని నీతిని నెరవేర్చదు కాబట్టి మనం నిదానించేవాడిగా ఉంటాం. ఈ క్యారెక్టర్ ఎలా వస్తుంది? దేవుని వాక్యాన్ని తీసుకుంటే వస్తుంది, దేవుని వాక్యాన్ని చదివితే వస్తుంది. రెండవ మాట చూడండి ఒకసారి. అందుచేత అనే పదం ఉంటుంది చూడండి, 21వ వచనం. అందుచేత, ఎందుచేత? ఎందుచేత పైరున్న పదాన్ని చూడాలి. దేవుని వాక్యాన్ని మనం కట్టుబడి ఉన్నాం కాబట్టి, దేవుని వాక్యం ఎవరైతే చాలా ఇష్టంగా తీసుకుంటారో వారి జీవితాల్లో ఈ పని జరగాలి. ఏం పని జరగాలంట? సమస్త కల్మషమును, వెర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మను రక్షించుటకు శక్తి గల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. మరలా దేవుని వాక్యం గురించి మాట్లాడుతున్నాడు. ఏ దేవుని వాక్యం వల్ల మీరు పుట్టారో ఆ దేవుని వాక్యం వల్ల మీరు పెరగాలి. పెరగాలంటే ఏం చేయాలి? దేవుని వాక్యాన్ని అంగీకరించాలి, దేవుని వాక్యాన్ని చదవాలి. దేవుని వాక్యాన్ని ఎలా చదవాలంటే చూడండి, ఆ మాట జాగ్రత్తగా చూడండి. సమస్త కల్మషమును, వెర్రవీగుచున్న దుష్టత్వమును మాని. దేవుని వాక్యం వినడానికి దయచేసి ప్రియమైన సంగమా, మీరు సిద్ధపడాలి. ప్లీజ్, మీరు సిద్ధపడాలి. ఎలా సిద్ధపడతారు మీరు దేవుని వాక్యం వినడానికి? ఈ రెండు కోల్పోవాలి, క్లీన్ చేసుకోవాలి. మొట్టమొదటి ఏంటి? సమస్త కల్మషము, వెర్రవీగుచున్న దుష్టత్వము, ఈ రెండు మానివ్వాలండి. చాలా మంది ఎలా చదువుతారు చెప్పనా? బైబిల్ చదవడం అంటే, ఇది బైబిల్ అనుకోండి, ఇలా వచ్చి అలా చదవకూడదు, అలా అసలు చదవకూడదు. దేవుడిని అవమానపరిచినట్టు నిజానికి. అలాగే చూడండి దేవుని వాక్యం అంటే మనకేం దొరుకుద్దా అని వెతుక్కుంటారు. చూడండి, అయితే ప్రభు ఏమంటున్నాడు అసలుకి? టేక్ ద టైం, కొంత సమయం తీసుకో. ఆ సమయంలో నువ్వేం చేయాలంట? నీలో ఉన్న కల్మషం అంతా క్లీన్ చేసుకో. సమస్త కల్మషం అనే పదానికి రాయబడినటువంటి మాట దయచేసి నేను ఉంచుతున్నాను చూడండి. మీ ప్రవర్తనలో ఏమైనా చెడు ప్రవర్తన ఉంటే, ఏదైనా ఎడిక్షన్ ఉంటే, ఏదైనా ప్రాక్టీస్ ఆఫ్ సిన్ ఉంటే, అంటే నీ ప్రవర్తనలో ఏదైనా తప్పుడు ఏమైనా ఉంటే, నీ ప్రవర్తనలో తప్పుడు ప్రవర్తన, దేనికైనా నువ్వు బానిస అయిపోతే, ఏదైనా తప్పుడు పాపాన్ని కొనసాగిస్తూ ఉంటే, యేసుప్రభు అంటున్నాడు దాన్ని నువ్వు కట్ చేయాలి. దాన్ని లే ఎ సైడ్, లేక పుట్ ఎ సైడ్, పుట్ ఆఫ్, తీసేయాలి దాన్ని. దేవుని వాక్యం వినడానికి అంత శ్రద్ధ కలిగి ఉండాలండి. దేవుని వాక్యం కొరకే నువ్వు ప్రత్యేకపరచుకోవాలి. జాగ్రత్తగా వినండి. నువ్వు ప్రత్యేకంగా జీవించాలంటే దేవుని వాక్యం కొరకు నువ్వు ప్రత్యేకపరచుకోవాలి. ఇది చాలా కష్టమైనటువంటి పని, ఇది చేయాలి. అంత ఈజీగా వాక్యం మామూలుగా చదివేయడం కాదు. దేవుని వాక్యాన్ని సమస్త కల్మషమును మాని వెర్రవీగుచున్న దుష్టత్వము, అంటే లోపల ఒకలాంటి కోపం ఉంటుంది మనకి, పరిస్థితులు బట్టి, పాపాన్ని బట్టి, ఫ్యామిలీ బట్టి, మన పర్సనల్ లైఫ్ బట్టి ఒకలాంటి స్టోర్డ్ యాంగర్, దాచుకున్న కోపం ఉంటుంది. ఆ దాచుకున్న కోపాన్ని కూడా వదిలేవాలి. దేవుని వాక్యం అంత ఈజీగా మనకు అర్థమయ్యేది కాదు. దేవుని వాక్యం అంత సామాన్యమైనది ఏం కాదు. దేవుని వాక్యం పట్ల నువ్వు ఎంత శ్రద్ధ కలిగి ఉన్నావన్నదే ఈ మాట. దేవుని వాక్యం పట్ల గొప్ప స్పష్టత నీకు రావాలంటే గొప్ప శ్రద్ధ కలిగి ఉండాలి, గొప్ప సిద్ధపాటు కలిగి ఉండాలి. ప్లీజ్ ఈ మాట మీరు వినండి దయచేసి. మాట దేవుని వాక్యాన్ని ఈరోజు నేను ప్రశ్నిస్తున్నాడు దేవుడు. దేవుని వాక్యాన్ని నువ్వు ఎంత శ్రద్ధ వహిస్తున్నావు? దేవుని వాక్యం పట్ల నీకున్న స్పష్టత ఏంటి? దేవుని వాక్యం వెంటనే నీలో ఉన్నటువంటి పాపాన్ని ఎలా కడుక్కుంటున్నావు? దేవుని వాక్యం అర్థం కావాలంటే బాగా ప్రార్థన చేసుకోవాలి, లేకపోతే దేవుని వాక్యం అర్థం కావాలి. ఎందుకంటే ఈ కల్మషం తీసివేసేది ప్రార్థన ద్వారా, ఈ దుష్టత్వం పోయేది ప్రార్థన ద్వారా. దీన్ని ఎలా పోల్చాడంట చూడండి. అన్నమాట నాటబడినదై, చూసారా మాట ఏమని రాయబడింది? లోపల నాటబడడం అనేది కూడా ఇట్ ఈస్ అన్ అగ్రికల్చరల్ మెటాఫరిక్ లాంగ్వేజ్. అగ్రికల్చర్ ఇది వ్యవసాయ పూర్వకమైనటువంటి మెటాఫర్, పోలికే. నాటబడ్డాలంటే ఏదైనా విత్తనం నాటాలంటే ఏం చేస్తాం మనం? మీరు ఎవరైనా పొలం పని చేస్తున్నప్పుడు ఏం చేస్తారు? విత్తనం వేయాలంటే ఏం చేస్తారు? ముందు భూమిని చదును చేయాలంటే ముందు దాన్ని దున్నాలి. దున్ని ఆ తర్వాత వర్షం కోసం వెయిట్ చేసి మరొక పాలు దున్ని ఆ తర్వాత ఏం చేస్తాం? ఒక విత్తనాన్ని వేస్తాం. ఒక విత్తనం నాటాలంటే భూమిని ఎలాగ చదును చేసుకుంటామో
దేవుని వాక్యం అనే విత్తనం మన జీవితాల్లో నాటబడాలంటే ఇదిగోండి, ఈ కల్మషాన్ని క్లీన్ చేసుకొని, ఈ దుష్టత్వాన్ని క్లీన్ చేసుకొని మనం రెడీగా దేవుని వాక్యంలో చెప్పగానే మన గుండెల్లో తాకినట్టుగా సిద్ధపడాలి. ఇప్పుడు ఒక ప్రశ్న, దేవుని వాక్యం సంఘానికి వచ్చి వినటం ఒక ఎత్తు, ప్రభువా నీవు నాతో మాట్లాడు, నా పాపాన్ని కడుగు, నా దోషాన్ని కడుగు, నా మనసుని క్లీన్ చేయి అని మనం సిద్ధపడి ఎన్ని రోజులైంది? వచ్చి వింటాం, అది మంచిదే. అది కూడా రాని వాళ్ళు చాలా మంది ఉన్నారు. ప్రభువా నాతో మాట్లాడు ప్రభువా, ఈరోజు నా జీవితంలో నా పాపం ఏంటో చూపెట్టు ప్రభువా, నీ ముఖ కాంతిలో నా రహస్య పాపం కనబడుతుంది కదా, నా దుష్టత్వాన్ని వదులుకోలేకపోతే నా సహాయం చేయి ప్రభువా, నా కల్మషాన్ని క్లీన్ చేయి ప్రభువా అని ప్రార్థన చేసుకొని నీ వాక్యం కొరకు ఆశ పెట్టుకుని అన్నాను ప్రభువా అని అనగలిగే ఆ మైండ్ సెట్ ఎంతమందికి ఉంది? 1000 మంది ఉంటే ఉన్నంత మాత్రం సంఘం అనుకుంటారేమో. ఈ కొద్ది మందిలో కూడా ఆ స్పష్టత, ఆ శ్రద్ధ, దేవుని వాక్యం పట్ల ఆ శ్రద్ధ చూడండి. మీ ఆత్మను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో, దేవుని వాక్యం పట్ల నీకున్న శ్రద్ధ, ఇది ఎటువంటి వాక్యం అంట? నీ ఆత్మను రక్షించే శక్తిగల వాక్యం. కాబట్టి ఈ శక్తిగల వాక్యాన్ని ప్రతిరోజు చదవడానికి, ప్రతిరోజు ధ్యానించడానికి, ప్రతిరోజు దీన్ని అంగీకరించడానికి, యాక్సెప్ట్ చేయడానికి నీకు సాత్వికం అవసరం. కాబట్టి ఈరోజు ప్రభు నిన్ను ప్రశ్నిస్తున్నాడు, దేవుని వాక్యం పట్ల నీకున్న శ్రద్ధ ఏంటి? యాకోబు అంటున్నాడు, ప్రియమైన ఆదిమ సంఘ సభ్యులారా, మీరందరూ ఎన్ని శ్రమలు గుండా, ఎన్ని కష్టాలు గుండా, ఎన్ని శోధనలు గుండా మీరు వెళ్తున్నా కూడా ప్లీజ్ ఈ మాట వినండి. మీ జీవితాల్లో మీ కల్మషాన్ని క్లీన్ చేసుకొని, మీ దుష్టత్వాన్ని కడుక్కొని, దేవుని వాక్యం కొరకు మీరు ఎక్కువగా మీరు అపేక్ష కలిగి ఉండండి, దేవుని వాక్యం పట్ల మీరు శ్రద్ధ కలిగి ఉండండి అని అంటున్నాడు. కాబట్టి మనం జాగ్రత్తగా మనం గమనిద్దాం. దేవుని వాక్యము లోపల నాటబడుతుందా? ఒక పెద్ద రాయి మీద నీళ్ళు పడింది అనుకోండి, ఆ రాయి ఏం చేస్తుంది? నీరు పడగానే తుల్లిపోయేలా చేస్తుంది. అది ప్రమాదమే. కాబట్టి రాయి మీద నీళ్ళు పడితే ఇంకేం ప్రయోజనం ఉంటుంది? తుల్లిపోవడం. దాన్ని తీసుకోవడం, దాన్ని అంగీకరించడం, దాని ప్రకారంగా ప్రవర్తించడానికి మనం ఇష్టపడ్డాం. చూడండి ఆ మాట ఇప్పుడు చూద్దాం. ఆత్మను రక్షించే శక్తి గల వాక్యం పట్ల నీ శ్రద్ధ ఎంత అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఎప్పుడైతే మన జీవితాన్ని క్లీన్ చేస్తుందో దేవుని వాక్యం, దాన్ని మనం అంగీకరిస్తే మరింత క్లీన్ అవుతాం, మరింత క్లీన్ అవుతాం, మరింత క్లీన్ అవుతాం. దేవుని వాక్యం వినండి, మాట స్టేట్మెంట్ ఇస్తున్నాను. దేవుని వాక్యం వినడానికి మీ జీవితాలు క్లీన్ చేసుకుంటే దేవుని వాక్యం మరింత క్లీన్ చేస్తుంది మీ జీవితాన్ని. దాన్నే మనం శాంక్టిఫికేషన్, పరిశుద్ధపరచబడ్డం, పవిత్రీకరించబడ్డం అని అంటాం. దేవుని వాక్యం అండి మిమ్మల్ని తిరిగి జన్మించడానికి ఎంత శక్తివంతమైందో, పరిశుద్ధం పరచడానికి, పవిత్రంగా బతకడానికి ఈ వాక్యం అంత శక్తివంతమైంది. దేవుని వాక్యాన్ని మనం చాలా శ్రద్ధగా విందాం. దీనికోసం ఒక చిన్న ఉదాహరణ ఉంది. చెవిలో మనకి ఎవరైనా మైనం పోస్తే, మైనం అంటే క్యాండిల్ తాలక వ్యాక్స్ చెవిలో వేసారు అనుకోండి, అది మనకు వినబడుతుందా ఎవరైనా మాట్లాడితే? ఇప్పుడు సరిగ్గా వినాలంటే ఏం చేయాలి? అదంతా క్లీన్ చేయాలి. మీరు రేడియోలో నుంచి మనం మాటలు వింటాం కదా. కోదండరామ్ అనే ఒక బ్రదరు ఆయన మాట్లాడాడు. రేడియోలో ఉన్నటువంటి ఆ మాటలు ఎంత స్పష్టంగా ఎలా వస్తాయి అంటే, ఆ రేడియో స్టేషన్ జరిగేటువంటి ఆ కార్యక్రమంలో చిన్న సౌండ్ కూడా చుట్టుపక్కల ఏమీ లేకుండా డిజైన్ చేస్తారు. లోపల ఉన్న ప్రతి చెత్తని క్లీన్ చేస్తారు. ఎటువంటి చెత్త లేకుండా క్లీన్ చేయడం వల్ల అది చాలా మంచి శబ్దాన్ని బయటకు ఇస్తుంది. మన లోపల మనలో ఉన్నటువంటి కల్మషము, దుష్టత్వం అంతా కూడా బయటికి పోతే దేవుని వాక్యం ఈజీగా లోపల నాటబడుతుంది. ఈరోజు దేవుని వాక్యాన్ని చాలా మంది తీసుకోవడం లేదు. దేవుని వాక్యం మీద ఉందరా బాబు అని చెప్తే వాళ్ళ అభిప్రాయాలన్నీ రుద్దేసి అది దేవుని వాక్యం మన బొర మీద, మన నెత్తి మీద పెడుతున్నారు. ఇది ఎలా చేయండి, ఎలా చేయండి, ఎలా చేయండి. నో, దేవుని వాక్యం ఎలా ఉంది, దీని ప్రకారమే మనం బతకాలి, ఇదే మనకి గైడ్, ఇదే మన టెక్స్ట్ బుక్, ఇదే మనకు ఆధారం అని అంటే మధ్యలో వాళ్ళ అనుభవాలన్నీ తీసుకొస్తారు. అందుకే ఏమంటున్నాడు, మీ అనుభవాలన్నీ పక్కన పెట్టి, మీ కల్మషము, మీ దుష్టత్వము పక్కన పెట్టి, వెర్రవీగుచున్న దుష్టత్వము అంటే అది రంకెలు వేస్తుంది, అలా దాచుకొని ఒకసారి అవన్నీ పక్కన పెట్టి దేవుని వాక్యాన్ని మనం ఆలకిద్దాం, అంగీకరిద్దాం, తీసుకుందాం. 22వ వచనం నుంచి మనం చూద్దాం ఒకసారి. ఎంత గొప్ప దేవుని వాక్యం మీరు వింటున్నారు, మీరు ధన్యులు. ఎందుకో చెప్పనా? మీరు ఏ సంఘం నుంచి అయితే బయటకు వచ్చేసారో
ఈ సంఘంలో మీకు సమృద్ధి అయిన దేవుని వాక్యం ఇస్తున్నాడండి. నిజం చెప్తున్నాడు మాట. సమృద్ధిగా ఈ వాక్యం మనకు అర్థం కావడానికి దేవుడు ఎంతో ప్రయాసపడి దీనికోసం వాళ్ళ భక్తుల్ని ప్రేరేపించి తన బిడ్డల్ని నెలకొట్టి నిలబెడుతున్నాడండి. ఈ వాక్యం అర్థం కావాలంటే కొన్ని గంటల పాటు శ్రమిస్తేనే రాదు ఈ వాక్యం. ఇలాంటి వాక్యం మీకు అవలేలాగా చాలా సింపుల్ గా ప్రభువు మీకు ఇస్తున్నాడు. ఈ వాక్యం విషయంలో మీ శ్రద్ధ చూడండి. 22వ వచనం, మీరు వినివారు మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోనకుండా వాక్యం ప్రకారం ప్రవర్తించేవారండి. ప్రియమైన దేవుని సంగమా, వినేసి వదిలేయడం కాదు, దేవుని వాక్యాన్ని మనం ఏం చేయాలి? వాక్యం ప్రకారమే మళ్ళీ ప్రవర్తించాలి. సుమి, వాక్యంతో అర్థం ప్రకారం ప్రవర్తించాలి. నీకేదో అర్థమైంది బట్టి ఆ అర్థం ప్రకారం ప్రవర్తించకూడదు. వాక్యం తనకు అర్థం, నువ్వు ఏదైతే విన్నావో ఆ విన్న వాక్యం తనకు అర్థం ప్రకారంగా నేను బతుకుతాను ప్రభు అని తీర్మానం చేసుకుని ప్రతిరోజు ఇక్కడి నుంచి మనం వెళ్ళవలసిన అవసరం ఉంది. అయితే దీనికి ఒక పోలిక ఇచ్చాడు. పోలిక అర్థంతో పోల్చాడు. చూసారా ఒకసారి? ఎవడైనా వాక్యం వినివాడై ఉండి దాని ప్రకారం ప్రవర్తించని వాడైతే వాడు ఎటువంటి వాడంట? అర్థములో సహజ ముఖమును చూచుకొని మనుషులు పోలి ఉన్నాడు. వాడు తను చూచుకొని అవతలికి పోయి తనెట్టివాడు వెంటనే మర్చిపోవును కదా. దేవుని వాక్యం విన్నాడు, సంఘంలో దేవుని వాక్యం విన్నాం, వెంటనే వెళ్ళిపోయాం. ఏమైంది? ఏం ఎఫెక్ట్ ఉండదు. విన్నాము, వెళ్ళిపోయాం, అంతే. దాన్ని దేనితో పోల్చాడు? అర్థం ముందు నిల్చున్నాం, నీ సహజ ముఖాన్ని చూసుకున్నాం, వెంటనే వెళ్ళిపోయావు. ఏమైనా ఉందా? అదే నువ్వు అర్థం ముందు అలా చూసుకొని కాసేపు నీ హెయిర్ స్టైల్ ఎలా ఉంది, ముఖం మీద మొటిమలు ఎలా ఉన్నాయి, మచ్చలు ఏమైనా ఉన్నాయా, మురికి ఏమైనా ఉందా, ఇవన్నీ చెక్ చేసుకుని నువ్వేం చేస్తావు? క్రాఫ్ట్ బాగా లేకపోతే సెట్ చేసుకుంటావు, మచ్చలు ఏమైనా వస్తే క్లీన్ చేసుకుంటావు, మొటిమలు ఏమైనా ఉంటే దాన్ని సరి చేసుకుంటావు, దానికి మెడిసిన్ వాడతావు, ఇవన్నీ సెట్ చేస్తావు కదా. అద్దంలో ముఖం చూసుకుని వెంటనే వెళ్ళిపోతే నీకేముంది? ఏదో అలా చూసావు, వెళ్ళిపోయావు, అంతే. దేవుని వాక్యాన్ని అర్థంతో పోల్చాడు దేవుడు. ఇక్కడ దేవుని వాక్యాన్ని ప్రత్యక్షత అంటాం. రెవల్యూషన్ నీకు వచ్చినప్పుడు రిఫ్లెక్షన్ కూడా చూస్తున్నాడు దేవుడు, రెస్పాన్స్. సో దేవుని వాక్యాన్ని అర్థంతో పోల్చాడు. అర్థాన్ని నువ్వు అర్థంలో సరిగ్గా చూసి వెళ్ళిపోయావు అనుకోండి, ఏం ప్రయోజనం? అదే చూడండి ఒకసారి 23వ వచనం. అయితే స్వాతంత్ర్యమునిచ్చు సంపూర్ణ నియమములో అంటే దేవుని వాక్యములో తేరి చూచి నిలకడగా ఉండువాడెవడో. దేవుని వాక్యం ఎలా చూడాలంట? అమిత్ బాబు, దేవుని వాక్యం ఎలా చూడాలి? తేరి చూడాలి. తేరి చూడడం, లుక్ ఇంటెంట్లీ, లుక్ కాన్స్టెంట్లీ, గేజ్, లుక్ ఫిక్స్డ్లీ, ఇలాగ తీక్షణంగా చూడాలి. దేవుని వాక్యాన్ని తీక్షణంగా పదే పదే ఆ వాక్యాన్ని చూస్తూ ఉంటే దేవుని వాక్యం మన లోపల పరిశుద్ధపరిచే క్రియ చేస్తాడండి. అది మనం మరిచిపోము. దేవుని వాక్యాన్ని వాడు విని మరుచువాడు కాక క్రియను చేయువాడై ఉండి తన క్రియలో ధన్యుడగును. దేవుని వాక్యం వింటున్న ప్రియమైన సంగమా, దేవుని వాక్యం విషయంలో మీరు ఎలా ఉండాలంటే తేరి చూడాలి, నిలకడగా ఉండాలి, వినాలి, మరుచువాడు కాక క్రియ చేయువాడే. అంటే దేవుని వాక్యం నీ జీవితంలో కార్యసిద్ధి కలుగ చేస్తుంది. దేవుని వాక్యం పట్ల శ్రద్ధ కలిగిన వారు, దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినేవారు, దేవుని వాక్యం ప్రకారంగా పని చేయడానికి తీర్మానించుకున్న వారి జీవితాల్లో వాక్యము తన క్రియ చేస్తుంది. గుర్తుపెట్టుకోండి మాట. అప్పుడు నువ్వు బ్లెస్డ్ స్టేజ్లోకి వస్తావు. 26 నుంచి 27 వచనాల్లోని 2 విషయాలు ప్రభువు మాట్లాడుతున్నాడు. వ్యర్థమైనటువంటి భక్తి, నిష్కలంకమైనటువంటి భక్తి గురించి మాట్లాడుతున్నాడు. 26వ వచనం చూస్తారా ప్రియమైన వారు? ఎవడైనా నోటికి కళ్ళెం పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనొచ్చు భక్తి గలవాడని చెప్పుకున్న ఎడల వాని భక్తి వ్యర్థమే. సో నీ భక్తి ఏం చేయాలో చెప్పనా? నోటికి కళ్ళెం పెట్టుకోవడం అంటే మౌత్ కంట్రోల్లో ఉండాలి, నోరు కంట్రోల్లో ఉండాలి, హృదయం డిసీవ్ చేసుకోకుండా ఉండాలి. పైకి భక్తి గలవాలే ఉన్నట్టుగా కాకుండా, ఏదో నోటికి వచ్చింది పేలినట్టుగా కాకుండా, ఇష్టానుసారంగా ప్రవర్తించినట్టుగా కాకుండా, దేవుని వాక్యం కనుక అదుపులో నీ నోరు ఉంటే మంచిది, లేకపోతే నీ భక్తి వ్యర్థమైనటువంటి భక్తి. మరి నిష్కలంకమైన భక్తి గురించి ఏమంటే చాలా చక్కగా యాకోబు రాయించాడు. చూడండి ఒకసారి, రాసిన మాట చదువుతున్నాను. ఈ లోక మాలిన్యము తనకు అంటకుండా కాపాడుకోవాలి. సో నిష్కలంకమైన భక్తి, స్పాట్లెస్ రిలీజియస్ లైఫ్, గాడ్లీ లైఫ్ ఎవరైనా ఉండాలనుకుంటే ఈ ఇహలోక మాలిన్యం, ఇహలోకం తనక చెత్త మనకి అంటుకోకుండా ఉండాలి.
అలాగే మనం మాత్రం అందుబాటులో ఉండాలి. ఈ రెండు పనులు చేయాలండి. చాలా మంది పాపం చేయకుండా ఉంటారు కానీ మంచి పనులు మాత్రం చేయకుండా ఆగిపోతారు. ఏ తప్పు చేయకుండా నేను పరిశుద్ధంగా ఉండాలి, ఏ పాపం చేయకుండా, అంటు లేకుండా అలా ఉండాలి, దూరంగా బతకాలి అనుకుంటాం కానీ చేయాల్సిన మంచి చేయకుండా ఉండిపోవడం కూడా భక్తి కాదు. అందుకే చూడండి, దేవుడు భక్తిని నిర్వచించాడు. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా, వాట్ ఈస్ భక్తి? దిక్కులేని పిల్లలను, విధవరాళ్లను వారి ఇబ్బందుల్లో పరామర్శించాలి. అంటే సమాజానికి అందుబాటులో ఉండాలి, సంఘానికి అందుబాటులో ఉండాలి. అంతేకాదు, అందుబాటులో ఉంటూ ఈ లోక మాలిన్యం తనకు అంటుకోకుండా కాపాడుకోవాలి. ఈ రెండు విషయాలు జాగ్రత్త పడాలి. సంఘంలో ఇబ్బందులు ఎవరైనా ఉంటే, సంఘంలో పేదవారు ఎవరైనా ఉంటే, వారి ఇబ్బందుల్లో, వారి అవసరాల్లో మనం పరామర్శించే వ్యక్తి ఉండాలి. అలాగే ఏకలోక మాలిన్యం తనకు అంటుకోకుండా కాపాడుకోవాలి. కరెక్ట్గా 12 అయింది. జాగ్రత్తగా మీరు గమనించండి. చెప్పింది చాలా సింపులే, ఇదేమి పెద్ద కష్టమే కాదు. వాక్యం చదవడం కష్టం కాదు, దీన్ని అర్థం చేసుకోవడం చాలా ఈజీగా మీకు చాలా సింపుల్గా దేవుడు మీతో మాట్లాడించాడు. మొట్టమొదటి మాట ఏంటి? నీవు తిరిగి జన్మించడానికి వాక్యమే ఆధారము. రెండవ మాట ఏంటి? నీవు క్రీస్తులో ఎదగడానికి ఆ వాక్యమే ఆధారం. తిరిగి జన్మించడం వెనకాతల 1:18 చూసాం. అలాగే గొప్ప జీవితాన్ని జీవించడానికి వాక్యం ప్రకారం నీవు ప్రవర్తించాలని, వాక్యం శ్రద్ధగా వినాలని, వాక్యాన్ని అంగీకరించాలని, వాక్యాన్ని సరిగ్గా చూడాలని, వాక్యం ప్రకారంగా బతకడానికి నీవు సంకల్పించుకోవాలని. అంతేకాదు, ఆ వాక్యం వినడానికి ముందు నీ జీవితంలో సమస్తమైన కల్మషాన్ని, విర్రవీగుచున్న దుష్టత్వాన్ని నీవు బయటికి తీసివేయాలని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అలాగే వ్యర్థమైన భక్తి నుంచి నీ విడుదల పొంది నిష్కలంకమైన భక్తిని చేయాలని దేవుడు ఆశిస్తున్నాడు. యాకోబు ఆదిమ సంఘానికి ఎలా మాట్లాడుతూ ఉన్నాడు? ప్రియమైనటువంటి దేవుని సంఘస్థులారా, మీతో కూడా అదే యాకోబు మళ్ళా మాట్లాడుతున్నాడు. దేవుడు యాకోబు రాసిన పత్రిక ద్వారా వాక్యం పట్ల ఇది సత్యవాక్యమని, ఇది శక్తిగల వాక్యమని, ఆత్మను రక్షించే వాక్యమని, ఆత్మను చచ్చిపోయిన ఆత్మను పుట్టించే వాక్యమని, అలాగే సంపూర్ణ నియమమని, స్వాతంత్రం ఇచ్చే నియమమని అని అంటే మరి దాని పట్ల నీకున్న శ్రద్ధ ఏంటి? ఈ వాక్యాన్ని చదువుతున్నావా? వాక్యాన్ని వింటున్నావా? వాక్యాన్ని ధ్యానిస్తున్నావా? వాక్యం ప్రకారం ప్రవర్తించడానికి ఎటువంటి తీర్మానం తీసుకున్నావు? ఆదిమ సంఘానికి వాక్యం విలువ తెలిసిన యాకోబు ఈ వాక్యాన్ని ప్రకటించాడు. నీవు తిరిగి జన్మించడానికి ఏ వాక్యం ఆధారమో, నీవు ఆ గొప్ప జీవితాన్ని జీవించడానికి ఇదే వాక్యం ఆధారంగా చేసుకుని జీవించాలని ప్రోత్సహిస్తూ, సంఘాన్ని హెచ్చరిస్తూ, ఎంకరేజ్ చేస్తున్నటువంటి యాకోబుని చూసి మనం నిజంగా నేర్చుకోవాలి ఈ పాఠాన్ని. కాబట్టి మన సంఘంలో కొద్దిమంది ఉన్నా కూడా ఈ వాక్యాన్ని మనం సరిగ్గా పట్టుకోవడం, వాక్యం కొరకు టైం కేటాయించడం, వాక్యం కొరకు బతకడం మనం నేర్చుకోవాలి. వాక్యం ప్రకారం ప్రవర్తించడం మనం నేర్చుకోవాలి. ప్రార్థన చేద్దాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. మన మధ్య ఉన్నటువంటి మనోజ్ బ్రదర్ దీని విషయమై ప్రార్థన చేస్తారు.